देश की హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్స్ మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్స్ టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 మంది కౌన్సిలర్స్ లో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్స్ మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్స్ టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 మంది కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 మంది కౌన్సిలర్స్ లో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శిలా మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురంలో కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ముఖ్యంగా హిందూపురం చైర్మన్ గిరి టీడీపీ కైవసం చేసుకోవాలని కొన్ని రోజులుగా చేస్తుంటే ప్రయత్నాలు ఫలించినట్లున్నాయి. పూర్తిగా చూసుకుంటే ఈ రోజు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 5 నిమిషాల్లోనే ముగిసింది. గతంలోనే ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ వైపు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున రావడం, 13 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో చైర్మన్ ఇంద్రజ రాజీనామా చేసింది. ఆ నేపథ్యంలోనే చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో లాంఛనంగా 5 నిమిషాల్లోనే ఎన్నిక ప్రక్రియ ముగిసింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా తతంగమంతా నడిపించడం జరిగింది. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్సారథి ఓటుతో పాటు మొత్తం 23 మంది మద్దతుతో టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నుండి డి రమేష్ 6వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ గా ఎంపిక జరగడం జరిగింది. కొద్దిసేపటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లందరూ కూడా దీన్ని నిరసిస్తూ బయటికి రావడం జరిగింది. ఇది ఒక అనైతిక చర్యని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి కౌన్సిలర్లు ద్రోహం చేశారంటూ కూడా మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపటి క్రితమే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా అధ్యక్షురాలు ఉషేస్తే అదేవిధంగా దీపిక దీన్ని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే హిందూపురం చైర్మన్ ఎన్నిక
సజావుగా జరిగింది. 23 ఓట్ల మద్దతుదారులతో చైర్మన్ గా డి రమేష్ ఎంపికైనటువంటి ప్రక్రియ పూర్తిగా ఉంది. మరికొద్ది సేపట్లో ఈ లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని చైర్మన్ గా పూర్తి స్థాయిలో ఆ నియామకం పూర్తయ్యే అవకాశం ఉంది. హిందూపురం కార్యాలయంలోనే ఇప్పటివరకు కూడా ఆ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, పార్టీ స్టార్స్ అందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. అయితే ఈ చైర్మన్ ప్రక్రియకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా లోపల ఫిల్అప్ చేస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి రథంగన్నత నడిపించారు. అన్నగారి ఇలాకాలో తొలిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. మొత్తం 30 మంది అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు. కేవలం 6 మాత్రమే గతంలో టీడీపీ తరఫున గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఒకసారిగా 13 మంది టీడీపీకి మద్దతు ఇవ్వడంతో వారి సంఖ్య ఒకసారిగా పెరిగింది, 19కి చేరింది. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ కూడా టీడీపీకి కావడంతో మొత్తం ఎంఐఎం, బీజేపీ ఇద్దరు సభ్యులు కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మొత్తం 23 మంది సభ్యులతో టీడీపీ చైర్మన్ ఎన్నిక లాంఛనంగా పూర్తయింది. శీల. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.